వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెప్పించుకొని దాన్ని వాడినారని బ్రహ్మాండమైనటువంటి నిర్ధారణ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ పరీక్షలు చేయడం జరిగింది అని అప్పుడు కల్తీనే వీళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. కానీ వీళ్ళు చేసిన కార్యక్రమం అది కంటిన్యూ జరిగిన దాంట్లో భాగమే తప్ప దాంట్లో పంది కొవ్వు లేక ఆవు కొవ్వు లేక చేప నెయ్యి నూనె ఇలాంటివన్నీ ఏమీ లేవని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రతను డ్యామేజ్ చేస్తూ దీన్ని తప్ప ఇంకా వేరేది ఏది మాడినా జగన్మోహన్ రెడ్డి గారు డ్యామేజ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలంటే ఇదే కారణం, ఇదే కాన్సెప్ట్ మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఫిక్స్ గతంలో కూడా వెంకటేశ్వర స్వామి వారికి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అని చెప్పేసి అన్నారు అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాటల్లో మాట్లాడారు. విన్నారా మీరు ఆ అంశం? మా దురదృష్టం ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్ లో మాకు ఒకే ఒక పార్టీ ఒకే ఒక ఛానల్. వీళ్ళ అదృష్టం ఎట్లుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పార్టీలు అన్ని వీళ్ళకు తోడు వీళ్ళకి అన్ని ఛానళ్లు సపోర్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఒక జయచంద్ర నాయుడు అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది 1975లో దీనికి ఒక జీవో ఉంది. ఈ జీవో 2 కొండలే ఉన్నాయి. అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి జీవోను పట్టుకొని ఇది 2 కొండలే ఉన్నాయి. ఈ 2 కొండలున్న ప్రాంతంలో ఎన్నికలు జరపాలి, తిరుమలలో ఎన్నికలు జరపాలనే ఉద్దేశంలో భాగంగా అతను వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ జీవో ఇచ్చిన జీవో నెంబర్ MS 745, 746, 47 2 జీవోలు. ఒకటి అక్కడ ఎన్నికలు జరగడానికి వీలు లేదని అన్యమత ప్రచారాలు జరగకూడదని రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేయడంతో పాటు జీవో ఇవ్వడంతో పాటు అది 2 కొండలు కాదు 7 కొండలు అని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తీసుకొచ్చినటువంటి ప్లాన్ అది రాజశేఖర రెడ్డి గారి మీద రుద్ది ఎటు రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ మతాన్ని అభిమానిస్తాడు కదా, అలాంటి రాజశేఖర రెడ్డి గారి మీద ఇలాంటి రుద్దితే నమ్ముతారనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు వాడుకుంటూనే ఉన్నారు. వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళు అబద్ధాలు అయితే కంటిన్యూగా చెప్పగలుగుతారు. మా దురదృష్టం ఏమంటే నిజాలు కూడా మేము చెప్పే ఆ పరిస్థితి మాకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి ఆ ఒక్కరోజే చెప్తారు. కంటిన్యూగా అయితే అది అబద్ధం అంటారా? రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలు చాలు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఆయన ఏదో తీసుకురావాలనుకున్నారని ఇప్పుడు నాయకులు చెప్తున్నది అబద్ధం అంటారు. 746 జీవో నెంబర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఇది 7 కొండలు కాదు 2 కొండలు కాదు 7 కొండలని 747 రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో ఇక్కడ అన్యమత ప్రచారాలు జరగకూడదని ఇక్కడ ఎన్నికలు జరగడానికి అవకాశం లేదు. ఆరోపణ ఎందుకు వచ్చింది రాజశేఖర రెడ్డి గారి మీద? ఎందుకు వచ్చింది సార్ ఆరోపణ? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ జయచంద్ర నాయుడు అనే వ్యక్తి దాన్ని తీసుకొచ్చి 2 కొండలని చెప్పినారు కాబట్టి సంబంధం లేనటువంటి విషయాన్ని రాజశేఖర రెడ్డి గారి మీద రుద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మంచి గట్టుకులు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని రాజశేఖర రెడ్డి గారి మీద రుద్దుదామనే ఉద్దేశంలో భాగంగా రుద్దినారు తప్ప రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో మీరు తెచ్చుకొని చూడండి. 747, 746 జీవోలు ఇప్పుడు తెప్పించుకోండి. నేను చెప్తున్నా కదా, తెప్పించుకొని చూసిన తర్వాత ఇది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారా లేదని చూడండి. 7 కొండలని ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ఇక్కడ అన్యమత ప్రచారాలు జరగకూడదని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఇక్కడ ఎలక్షన్ జరగకూడదని ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆ 2 కొండలు అని వచ్చినటువంటి వ్యక్తి జయచంద్ర నాయుడు. ఆ జయచంద్ర నాయుడు వచ్చినాడు కాబట్టి ఆ 2 కొండలు అన్నాడు కాబట్టి దీన్ని తీసుకుపోయి రాజశేఖర రెడ్డి గారి మీద రుద్దితే ఈయన మీద మనకు మోస్తుంది బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం తప్ప రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు 7 కొండలకు సంబంధించి కానీ తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కానీ తగ్గించాలనే ఆలోచన ఆయన జీవితంలో వాళ్ళ కుటుంబానికే లేదు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అర్థమైంది. మాట్లాడదాం అంతా సురేంద్ర నాయుడు గారు టీడీపీ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి సురేంద్ర నాయుడు గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో 2 నిమిషాలు సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన ఏదైతే ఉందో వేలాదిగా పబ్లిక్ తరలి వచ్చారు, ఉప్పెల్లా వచ్చారు అనేది వైసీపీ చెప్తోంది. సో మీరు ఆ ర్యాలీ కానీ జగన్ గారి యొక్క ఆయనకు వచ్చినటువంటి పబ్లిక్ స్పందన కానీ మీకేమనిపించింది? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు అదేవిధంగా నా సోదరుడు జనసేన పార్టీ నాయకుడికి, అదేవిధంగా నా సోదరి లాయర్ గారికి మారారు కదా ఇప్పుడు, అదేవిధంగా నా సోదరుడు వైసీపీ నాయకుడికి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నట్టు ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు తెలుగుదేశం పార్టీ
కూటమి ప్రభుత్వం